ఎగ్జాంపుల్ మనం బండి మీద పోతున్నామనుకోండి కాలేజ్‌కి. అప్పుడు మనం ఎప్పుడు ఆగుతాం? కాలేజ్ ఎప్పుడొస్తే అప్పుడు ఆగుతాం. అంతవరకు మనం ఆగం గదా! పోతూనే ఉంటాం. సో హలో మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు మన పైథాన్ సిరీస్. మన పైథాన్ సిరీస్‌లో ఇది మన సిక్స్త్ వీడియో. ఈ వీడియోలో మనం పైథాన్‌లో అసలు లూప్స్ ఎట్లా యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనం లూప్స్ అసలు పైథాన్‌లో ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. మనకి ఏదైనా ఒక వర్క్ ప్రోగ్రామింగ్‌లో రిపీటెడ్ టైమ్స్ అంటే మళ్ళీ మళ్ళీ అదే పని మనకు చేయాలనుకుంటే అప్పుడు మనము లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ లూప్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. నార్మల్‌గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే డూ వైల్ లూప్ కూడా ఉంటది. కానీ మన పైథాన్‌లో ఓన్లీ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్సే ఉంటాయి. మనకి వైల్ లూప్ అనేది కండిషన్ బేస్డ్‌గా వర్క్ అయితది. అంటే మనం ఇచ్చే కండిషన్ ఎప్పటి వరకి ట్రూ అయితే అప్పటి వరకి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. ఫర్ లూప్ అనేది సర్టెన్ రేంజ్ పైన పనిచేస్తది. ఆర్ మనము అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్ లైక్ లిస్ట్ గాని, డిక్షనరీ, సెట్ ఇవి ఇంకా మనకు కాలేదు గదా! అవొచ్చినప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. కానీ ఇప్పటి మందమైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్స్ అనేవి ఇంకా అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్‌ని మనము యాక్సెస్ జేసుకోవడానికి, అందులో ఎలిమెంట్స్‌ని మనము సీక్వెన్షియల్ యాక్సెస్ జేసుకోవడానికి యూజ్ అయితది. ఫస్ట్ మనం వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ వైల్ కీవర్డ్ ఉంటది. తర్వాత బ్రాకెట్‌లో దాని కండిషన్ ఉంటది. మనకి ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్‌ని మనం రాస్తాం. లాస్ట్‌కి సెమికోలన్ అండ్ తర్వాత ఎంటర్ చేస్తే అప్పుడు మనం వైల్ బ్లాక్‌లోకనేది ఎంటర్ అయితాం. ఇక్కడ మనకు కావాల్సిన వర్క్ అంటే మనం ఏదైతే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటామో దాన్ని మనము ఇక్కడ అసైన్ చేస్తాం. సో, దీనికి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. మనము సపోజ్ హలో అని ఒక 5 టైమ్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. వైల్ లూప్ యూజ్ చేసుకొని. దీనికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ కావాలి. కౌంట్ వేరియబుల్. ఎందుకంటే మనం ఇప్పుడు 5 టైమ్స్ హలో అని ప్రింట్ చేస్తాం కదా! కంప్యూటర్‌కి తెలవాలి. ఈ 5 టైమ్స్ అయిపోయినంక ఈ లూప్ అనేది ఎండ్ కావాలని. దానికోసం మనకు కౌంట్ వేరియబుల్ ట్రాక్ చేయడానికి యూజ్ అయితది. సో, ఫస్ట్ మనం కౌంట్ వేరియబుల్‌ని 0కి అసైన్ చేసుకుందాం. 0కి అసైన్ చేసుకున్నాక ఇక్కడ మన వైల్ బ్లాక్ అనేది స్టార్ట్ అయితది. వైల్ మనం కండిషన్ రాస్తాం. ఏం కండిషన్ అంటే మనకి హలో అనేది 5 టైమ్స్ ప్రింట్ కావాలి కదా! సో, ఎప్పుడైతే ఈ కౌంట్ వేరియబుల్ 5 నంబర్‌ని దాటితే అప్పుడు మనకి లూప్ అనేది ఎండ్ అయిపోతది. అర్థమైందా? ఎప్పుడైతే ఈ కౌంట్ వేరియబుల్ అంటే మనం ప్రింట్ చేసింది 5 టైమ్స్ కౌంట్ అయిపోతే మనకి అప్పుడు ఆ వైల్ లూప్ అనేది బ్రేక్ అయితది. అంటే వైల్ లూప్ ఇంకా పని చేయదు. ఆ వైల్ లూప్‌లో కండిషన్ ఫాల్స్ అయితది. సో, మనం ఏం రాస్తామంటే కౌంట్ వేరియబుల్ లెస్ థాన్ 5. ఇప్పుడు మనకు ఫస్ట్ కౌంట్ వేరియబుల్‌లో 0 ఉంది గదా! అంటే మనము ప్రతిసారి దాన్ని ఇంక్రీజ్ జేస్తాం. ఒకసారి హలో ప్రింట్ అయితే, మనం 1 టైమ్ ప్రింటెడ్ అన్నట్టు ఒకసారి ఇంక్రీజ్ జేస్తాం. అయిన తర్వాత 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. 0, 1, 2, 3, 4 తర్వాత లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతది. అంటే లెస్ థాన్ 5 ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితదో, అప్పుడు మాత్రమే మన వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయితది. ఫస్ట్ మనకి 0 కౌంట్ వేరియబుల్‌లో 0 ఉంది గదా! 0 లెస్ థాన్ 5 ఇప్పుడు అది ట్రూయే కాబట్టి మనకి లూప్‌లోకి ఎంటర్ అయితది. ఫస్ట్ మనం ఎప్పుడు గాని వైల్ లూప్‌లో ఇచ్చేటప్పుడు, ఇక్కడ ట్రూ కండిషన్ ఇస్తేనే అది లోపలికి ఎగ్జిక్యూట్ అయితది. అంటే లోపల ఉన్న స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితాయి. సో, ప్రింట్ హలో. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి హలో అనేది ప్రింట్ అయితది. సరే. మనము కౌంట్ వేరియబుల్‌ని గూడా ఇంక్రీజ్ జేయాలి గదా! అంటే ఒకసారి ప్రింట్ జేసినాం. అప్పుడు 1 తోని ఇంక్రీజ్ జేయాలి. సో, కౌంట్ వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అయితది. కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ ఈక్వల్స్ టు అనేది మన అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏమైతదంటే కౌంట్ వేరియబుల్‌కి ముందున్న వాల్యూ కంటే 1 ఇంక్రీజ్ అయితది. అంటే 0 ఉంది గదా! ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే 1 అయితది. మళ్ళీ 1 ఉంటే ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే 2 అయితది. అట్లా. ఈ ప్రోగ్రామ్ మనం ఫ్లో చూద్దాం. ఫస్ట్ కౌంట్ వేరియబుల్‌లో 0 అనేది అసైన్ అయితది. తర్వాత వైల్ లూప్‌లోకొస్తది. కండిషన్‌ని చెక్ జేస్తది. 0 లెస్ థాన్ 5 ట్రూఆ? ఫాల్సా? ట్రూ. కాబట్టి వైల్ బ్లాక్ లోపలికి ఎంటర్ అయితది. అండ్ హలో అనేది ప్రింట్ అయితది. తర్వాత ఈ కౌంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అయితది. 0 ఉంది గదా! 1 అయితది. అండ్ మళ్ళీ ఇది ఇంకా కిందికి పోదు. మళ్ళీ ఇందులోనే రిపీట్ అయితది. సో, కౌంట్ 1 ఉంది గదా! ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తది. 1 లెస్ థాన్ 5 ట్రూ కాబట్టి మళ్ళీ హలో అని ప్రింట్ అయితది. అండ్ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయితది. కౌంట్ వాల్యూ 2 అయితది. 2 లెస్ థాన్ 5 హలో అని ప్రింట్ అయితది. 3 లెస్ థాన్ 5 హలో అని ప్రింట్ అయితది. 4 లెస్ థాన్ 5 హలో అని ప్రింట్ అయితది. తర్వాత 4 దాకొచ్చినంక కౌంట్ వాల్యూ 5 అయితది. ఎప్పుడైతే 5 అయితదో కౌంట్ లెస్ థాన్ 5 మనకి ట్రూఆ? 5 లెస్ థాన్ 5 ట్రూ కాదు గదా! సో, ఫాల్స్.
ఇక్కడ మనకి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతది. అంటే మళ్ళీ ఈ ప్రింట్ హలో అనేది పనిచేయదు. దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఇంకా క్లియర్‌గా అర్థమైతది. ఇక్కడ మనకి 5 టైమ్స్ హలో అని ప్రింట్ అయింది. 1, 2, 3 అండ్ 4, 5. 0 అంటే కౌంట్ 0 ఉన్నప్పుడు ఒకసారి, 1 ఉన్నప్పుడు ఒకసారి, 2 ఉన్నప్పుడు ఒకసారి, 3 ఉన్నప్పుడు ఒకసారి, 4 ఉన్నప్పుడు ఒకసారి. 5 టైమ్స్ మనకి హలో అని ప్రింట్ అయింది. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఎట్లా అంటే మనము 1 నుండి 10 వరకి నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. 1 నుండి 10 వరకి నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. దీనికోసం మనం ఒక నంబర్ అనే వేరియబుల్ తీసుకుందాం. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ మనం దీన్ని 1కి ఇనిషియలైజ్ చేసుకుందాం. మీరొకసారి వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. లైక్ ఇంతకుముందు ఎగ్జాంపుల్‌తోని కంపేర్ చేసుకొని, దీన్ని మనం వైల్ లూప్‌తోని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం వైల్ కీవర్డ్ రాస్తాం. వైల్ మన కండిషన్ ఇప్పుడు ఏం రాస్తాం? మనకి 1 నుండి 10 వరకి నంబర్స్ ప్రింట్ కావాలి. అంటే ఇందాక మనం ఏం చూసినాం? మనకి 5 టైమ్స్ హలో ప్రింట్ కావాలంటే లెస్ థాన్ 5 అని రాసినాం. అంటే ఇక్కడ 0 నుండి 5 వరకి మనకిక్కడ గ్యాప్ అనేది 5 నంబర్స్ ఉన్నాయి. అట్లనే మనకిక్కడ 1 నుండి 10 వరకి ప్రింట్ కావాలి కదా! సో, మనం 11 తీసుకుంటే 1-11 10 నంబర్స్ ఉంటాయి. 11 అనేది ఎక్స్‌క్లూడ్ అయితది. ఇంక్లూడ్ కాదు. మనం 11 లెస్ థాన్ రాసుకుంటే అంటే 10 వరకి మనకి ప్రింట్ అయితది. ఇప్పుడు నంబర్ లెస్ థాన్ 11 అని రాసినామనుకో. అప్పుడు నంబర్ 1 ఉన్నప్పుడు ప్రింట్ అయితది. 2, 3, 4 అని 10 వరకి ప్రింట్ అయితది. సో, మనకు కావాల్సిన 1-10 నంబర్స్ అనేవొస్తాయి. అండ్ 11కొచ్చేసరికి మన లూప్ బ్రేక్ అయిపోతది. అంటే ఎగ్జిట్ అయిపోతది. సో, మనం ఈ బ్లాక్‌లో ఏం రాయాలంటే, ఇప్పుడు మన వర్క్ ఏంటిది? ఆ నంబర్‌ని జస్ట్ ప్రింట్ జేయడం. సో, ఇక్కడ మనము నంబర్‌ని ప్రింట్ జేస్తాం. ప్రింట్ నం తర్వాత ఇక్కడితోనే లూప్ అయిపోతదా అంటే అయిపోదు. మనము మళ్ళీ మన నంబర్ అనే వేరియబుల్‌ని ఇంక్రీజ్ జేయాలి. నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1. అంటే ప్రతిసారి నంబర్ అనే వాల్యూ 1 తోని ఇంక్రీజ్ అయితది. ఇంక్రీజ్ అయినంక మనకి 11 వరకి అట్లనే ప్రింట్ అవ్వుకుంటూ ఒస్తది. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ జేసి చూద్దాం. 1-10 నంబర్స్ వచ్చినాయి మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం దీని వర్క్ ఫ్లో చూసుకుంటే, సేమ్ ముందు ఎగ్జాంపుల్ లాగానే. ఫస్ట్ నంబర్ వేరియబుల్‌లో 1 అనేది స్టోర్ అయింది. అండ్ వైల్ లూప్‌లో ఫస్ట్ 1 లెస్ థాన్ 11 అని చెక్ చేస్తది. ట్రూ కాబట్టి లూప్‌లోకి ఎంటర్ అయితది. అండ్ నంబర్‌ని ప్రింట్ చేస్తది. మనకి నంబర్ వేరియబుల్‌లో ఏం స్టోర్ అయ్యి ఉంది? 1 అనేది స్టోర్ అయి ఉంది కదా! సో, 1 ప్రింట్ అయితది. తర్వాత నంబర్‌ని మనం 1 తోని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో, నంబర్ 2 అయితది. అప్పుడు మళ్ళీ చెక్ చేస్తది. 2 లెస్ థాన్ 11 ట్రూ కాబట్టి మళ్ళీ 2ని ప్రింట్ చేస్తది. మళ్ళీ ఇంక్రీజ్ అయితది. మళ్ళీ చెక్ చేస్తది. అట్లా 10 టైమ్స్ మనకి నంబర్ అనేది ప్రింట్ అయితది. అట్ ద 11థ్ టైమ్ మనకి ఏమైతది? నంబర్ ఇప్పుడు 10 ఉంది. 10 ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే 11 అయితది గదా! సో, 11 లెస్ థాన్ 11 ఫాల్స్ గదా! ఆటోమేటిక్‌గా లూప్ అనేది ఎండ్ అయిపోతది. తర్వాత మళ్ళీ లూప్ పనిచేయదు. ఇది మన ఇంకో ఎగ్జాంపుల్. మనము ఈ కండిషన్‌ని ఇట్లా గూడా రాయొచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ థాన్ 11 రాసినాం గదా! మనము లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 గూడా రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ రాసే కండిషన్ ట్రూ గావాలి మన ప్రాబ్లమ్‌కి. మనకి 1 నుండి 10 వరకి రావాలంటే ఇప్పుడు 9 వరకొస్తది. తర్వాత నంబర్ 10 అయితది గదా! అప్పుడు లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు ఉన్న మనకి కండిషన్ అనేది ట్రూ అయితది. సో, ఇప్పుడు రన్ జేసి జూస్తే ఇక్కడ గూడా మనకి 10 నంబర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనకి నంబర్‌లో వాల్యూ 10 ఉన్నా గాని ఎగ్జిట్ అయితది. ఎందుకంటే మనం లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్ రాసినాం గాబట్టి. ఇది మన బేసిక్ వైల్ లూప్ యూజ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వైల్ లూప్ ఎప్పుడు ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయితదో చూద్దాం. లైక్ వైల్, వైల్ ఆఫ్ ట్రూ. ఇక్కడ మనకి ట్రూ అనేది ఒక బూలియన్ వాల్యూ. సో, ప్రింట్ హలో. ఈ ఎగ్జాంపుల్‌లో అవుట్‌పుట్ ఏమైతది మీరు చెప్పండి? సరే రన్ చేసి చూద్దాం. హలో, 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 హలో అని రన్ అవుతూనే ఉంది. అది ఎక్కడ స్టాప్ అయితలేదు. ఎందుకు అట్లా స్టాప్ అయితలేదు? ఈ కండిషన్ అనేది ఎప్పటికి ఫాల్స్ కాదు. అంటే మనం ఇక్కడ కండిషన్ ఇవ్వడమే ట్రూ ఇచ్చినాం గదా! మనం ఎప్పుడైతే ఒక కండిషన్ ఇస్తామో అది ఎప్పటికి ఫాల్స్ కాకపోయిందనుకో, మన లూప్ అనేది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయితది. దీన్ని మనం ఇన్ఫినైట్ వైల్ లూప్ అంటాం. సో, మన కండిషన్ ఎక్కడనో ఒక దగ్గర ఖచ్చితంగా ఫాల్స్ అనేది కావాలి. లేకపోతే మన లూప్ కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది.
ఫస్ట్ నంబర్ ఈక్వల్స్ టు 1కి అసైన్ చేద్దాం. అండ్ మనం నంబర్‌ని ప్రింట్ చేద్దాం ఈసారి. ప్రింట్ నం. తర్వాత మనం నంబర్‌ని ఇంక్రీజ్ చేద్దాం. నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. నంబర్స్ పోతనే ఉన్నాయి ఇక్కడ. అవి ఎప్పటికి ఆగవు. ఇన్ఫైనైట్ నంబర్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో, ఫస్ట్ నంబర్ ఈక్వల్స్ టు 1కి మనం అసైన్ చేసినాం. అండ్ ఈ కండిషన్ ఎప్పటికి ఫాల్స్ కాదు గదా! సో, నంబర్ ప్రింట్ అయితేనే ఉంటది. అండ్ నంబర్ వాల్యూ గూడా ఇంక్రీజ్ అవుతది. సో, 1 బై 1 ప్రతిసారి నంబర్స్ ఎగ్జిక్యూట్ అవ్వుకుంటనే పోతాయి. ఇది మన వైల్ లూప్ ఎగ్జిక్యూషన్. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఓన్లీ ఈవెన్ నంబర్స్‌ని ప్రింట్ చేయడానికి. ఈవెన్ నంబర్స్ అయితే ఎట్లా ప్రింట్ చేస్తాం? లేకపోతే 3 మల్టిపుల్స్ ఆర్ ఎనీ టేబుల్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం ఈవెన్ నంబర్స్ 0 నుండి 10 వరకి అందులో ఉన్న ఈవెన్ నంబర్స్ మనము ప్రింట్ చేద్దాం. ఓన్లీ ఈవెన్ నంబర్సే మనకి ప్రింట్ కావాలి. ఫస్ట్ మన నంబర్ అనే వేరియబుల్‌ని 0కి అసైన్ చేసుకున్నాం. అండ్ మనకి రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు రావాలి? 0 నుండి 10 వరకు గదా! సో, వైల్ నంబర్ లెస్ థాన్ 11 ఆర్ నంబర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని మనం కండిషన్ రాసుకుంటాం. నంబర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు మనం ప్రతి నంబర్‌ని ప్రింట్ చేయొద్దు. ఓన్లీ ద ఈవెన్ నంబర్స్. ఏవైతే నంబర్స్ 2 తోని డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 వస్తదో, ఆ నంబర్స్‌ని మాత్రమే మనం ప్రింట్ చేయాలి. సో, మనకిక్కడ ఒక కండిషన్ వచ్చింది గదా! ఓన్లీ 2 తోని డివైడ్ అయిన నంబర్స్. అంటే మనకిక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మన కండిషన్ ఏంటిది? ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0. అంటే ఎప్పుడైతే ఈ నంబర్ 2 తోని డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 వస్తదో, అప్పుడు మాత్రమే మనం ఆ నంబర్‌ని ప్రింట్ చేస్తాం. సో, ఈ కండిషన్ ట్రూ అయితే మనం అప్పుడు నంబర్‌ని ప్రింట్ చేయాలి. ప్రింట్ నం. తర్వాత నంబర్‌ని ప్రింట్ చేసినంక మనం ఏం చేయాలి? నంబర్ అనే వాల్యూని ఇంక్రీజ్ చేయాలి కదా! సో, మనం అది ఇఫ్ బ్లాక్‌లో చేయొద్దు. ఇఫ్ బ్లాక్ బయట చేయాలి. ఎందుకంటే నువ్వు ఇఫ్ బ్లాక్‌లో చేస్తే ఓన్లీ ఈవెన్ నంబర్ అప్పుడే నీకు ఇంక్రీజ్ అయితది నంబర్. ఆడ్ నంబర్ అప్పుడు ఇంక్రీజ్ కాదు. సో, ఇఫ్ బ్లాక్ బయట రాయాలి మనం. నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఏమైతదంటే 0 నుండి 10 వరకి నంబర్స్ రన్ అయితది. ఓకే. ఇది అర్థమైంది. తర్వాత ఎప్పుడైతే ఒక నంబర్ 2 తోనే డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 వస్తదో, అప్పుడు మాత్రమే మనకి నంబర్ ప్రింట్ అయితది. సో, దీన్ని రన్ చేసి చూద్దాం. 0, 2, 4, 6, 8, 10 ఇవి మనకి ఈవెన్ నంబర్సే గదా! 0 నుండి 10 రేంజ్‌లో మనకు గావాల్సిన ఈవెన్ నంబర్స్. 0, 2, 4, 6, 8 అండ్ 10 ఇది వైల్ లూప్‌లో మనం కండిషన్స్ ఎట్లా యూజ్ చేస్తామని. ఇంకా మనము నీ రేంజ్ ఎంత గావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రాసినామనుకో మనం. అప్పుడు 100 దాకా ఉన్న ఈవెన్ నంబర్స్ అన్నొస్తాయి. ఇట్లా. మనమిప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ వైల్ లూప్‌ని యూజ్ చేసుకొని మనం ఒక టేబుల్‌ని ఎలా ప్రింట్ చేయాలి? అంటే మ్యాథమెటికల్ టేబుల్ ఉంటది గదా! సపోజ్ ఇప్పుడు 2 టేబుల్ ఉందనుకోండి. 2 వన్స్ ఆర్ 2, 2 టూస్ ఆర్ 4, 2 త్రీస్ ఆర్ 6, 2 ఫోర్స్ ఆర్ 8 అట్లుంటాయి గదా! అట్లనే 3 టేబుల్, 4 టేబుల్ ఎనీ టేబుల్ మనకి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ ఏందంటే, ఇప్పుడు మనం టేబుల్ రాసేటప్పుడు 2 ఇంటూ ఫస్ట్ దేనితోని మల్టిప్లై చేస్తాం? 1 తోని. మనం ఇచ్చిన నంబర్‌ని 1 తోని మల్టిప్లై చేసి దాని వాల్యూ ఎంతొస్తదో ఈక్వల్స్ టు తర్వాత రాస్తాం. తర్వాత 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ మనకి ఏది చేంజ్ అయితుంది? ఆ 1, 2, 3, 4 అనేవి చేంజ్ అయితున్నాయి. సో, మనం దాని కోసం ఒక వేరియబుల్ తీసుకుందాం. లైక్ చేంజింగ్ వేరియబుల్ లాగా. ఫస్ట్ చేంజ్ వేరియబుల్ ఎక్కడుంది? 1 నుండి 10 వరకి చేంజ్ అయితది గదా! సో, చేంజ్ ఈక్వల్స్ టు మనం 1 లాగా తీసుకుందాం. తర్వాత మనకి ఆ చేంజ్ అనేది ఎక్కడి వరకి రావాలి? 1-10 గదా! సో, వైల్ చేంజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అట్లొచ్చినప్పుడు మనం ఏం జేయాలి? టేబుల్‌ని ప్రింట్ జేస్తున్నాం గదా! అంటే 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2 అట్లా రావాలి మనకి. సో, ప్రింట్ ఫస్ట్ మనకు కావాల్సిన నంబర్. సపోజ్ ఇప్పుడు 2 అనుకోండి. ఫస్ట్ మనకు 2 ఇంటూ తర్వాత ఇక్కడి వరకి మనకి కాన్స్టాంట్ ఉంటది. తర్వాత మనకు చేంజ్ అయితది గదా! సో, ఇక్కడ మనం కామా చేంజ్ అని రాసాం. అంటే ఇక్కడ 1 ఉంది గదా! 2 ఇంటూ 1 తర్వాత ఈక్వల్స్ టు కూడా కాన్స్టాంటే ఉంటది గదా! ప్రతిసారి. సో, దాన్ని గూడా మనం స్ట్రింగ్‌లో రాస్తాం. కామా మనకి లాస్ట్ రిజల్ట్ ఏమొస్తది? మనకి ఇచ్చిన నంబర్ ఇంటూ చేంజ్ ఇంటూ చేంజ్ వేరియబుల్. అంటే 2 ఇంటూ చేంజ్. ఓకేనా? 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు
2 అని మనకి ప్రింట్ అయితది. సో, మనం ప్రతిసారి చేంజ్ వేరియబుల్‌ని కూడా ఇంక్రీజ్ చేయాలి గదా! చేంజ్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. 2 వన్స్ ఆర్ 2, 2 టూస్ ఆర్ 4, 2 త్రీ ఆర్ 6, 2 ఫోర్స్ ఆర్ 8, 2 ఫైవ్స్ ఆర్ 10, 2 సిక్స్ ఆర్ 12 ఇట్లా 20 వరకొచ్చింది. ఇంతే గదా మనకి 2 టేబుల్ అంటే. ఇక్కడ సపోజ్ నువ్వు 3 ఇచ్చినావనుకో. 3 అండ్ 3 ఇప్పుడు మనకి 30 వరకే రన్ అయింది. అట్లనే సపోజ్ మరి ఓన్లీ నువ్వు ఇక్కడ 3 రాస్తే 3 కోసమొస్తది. 2 రాస్తే 2 కోసమొస్తది. సపోజ్ మనం ఏదైనా ప్రోగ్రామ్, ఒకటే ప్రోగ్రామ్ అన్ని టేబుల్స్‌కి పనిచేసేలాగా రాయాలంటే, అప్పుడు మనం ఒక వేరియబుల్‌ని ఇన్‌పుట్ తీసుకోవాలి. లైక్ నంబర్ అనే వేరియబుల్ అనుకుందాం మనం. నంబర్ ఈస్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నంబర్. సో, మనం ఇక్కడ ఒక నంబర్ ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసే నంబర్ వచ్చేసి మనకి నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయితది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ నంబర్ కామా ఇంటూ. ఈ ఇంటూ కాన్స్టాంట్ ఉంటది గదా! సో, నంబర్ ఇంటూ చేంజ్ ఈక్వల్స్ టు నంబర్ ఇంటూ చేంజ్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో, ఇక్కడ రన్ చేస్తే ఫస్ట్ మనకు ఎంటర్ ఏ నంబర్ అని అడుగుతది. మనకి ఏ నంబర్ కావాలి? సపోజ్ నాకు 15 టేబుల్ రాదనుకోండి. 15 అని ఎంటర్ చేద్దాం. 15 వన్స్ ఆర్ 15, 15 టూస్ ఆర్ 30 సో, 150 టేబుల్ వచ్చేసింది. మనకి ఏ టేబుల్ కావాలన్నా ఆ టేబుల్ వస్తది. ఎట్లా? నువ్వు ఇక్కడ ఎంటర్ చేసే నంబర్ బట్టి. సపోజ్ నాకు 16 టేబుల్ కావాలనుకుంటే 16 టేబుల్ అంతే. ఆటోమేటిక్‌గా ప్రింట్ అయితది. ఇది మన వైల్ లూప్ యూజ్. ఇప్పుడు మీకు వైల్ లూప్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. లైక్ కండిషన్ ఉంటది. ఆ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకి మనకి లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితాయి. ఒకవేళ కండిషన్ ఎప్పటికి ఫాల్స్ కాకపోతే అది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయితది. ఇది మన వైల్ లూప్ యూజ్. ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. అంతకంటే ముందు మీరొకసారి మళ్ళీ వీడియోని చూడండి. మీకెక్కడైనా అర్థం గాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాకెళ్ళి ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైతది. మాక్సిమం అర్థమైతది. ఒకవేళ అర్థం గాకపోతే మీరు నాకు కాల్ జేసి డౌట్ అడగొచ్చు. నా నంబర్ 6301540147 ఈ నంబర్‌కి కాల్ జేసి అడగండి. నేనెప్పుడైనా ఆ డౌట్‌ని క్లియర్ జేస్తా. ఆర్ మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకొచ్చి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి ఈ లూప్స్ చూసినప్పుడు అర్థమైనట్టే అనిపిస్తది. కానీ మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్ జేస్తామో, అప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, మీరొకసారి ఆగి ట్రై జేయండి. అప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమైతది. ఇప్పుడు ఫర్ లూప్ గురించి చూద్దాం. మనకి ఫర్ లూప్ అనేది కొంచెం అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఆఫ్ వైల్ లూప్. అంటే దేని యూజ్ దానికే ఉంటది. కాకపోతే ఫర్ లూప్‌లో కొంచెం ఈజీ సింటాక్స్ ఉంటది. ఎట్లా అంటే మనకిక్కడ ఇంక్రీజ్ చేయనవసరం లేదు ఏదైనా ఒక వాల్యూని. ఒక రేంజ్ ఉంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వైల్ లూప్‌లో తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం. 0 నుండి 10 వరకే మనకి నంబర్స్ ప్రింట్ కావాలనుకోండి. అంటే మన రేంజ్ వచ్చేసి 0-10. ఫస్ట్ మనం ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్స్ ఎట్లుంటదంటే ఫస్ట్ ఫర్ కీవర్డ్ ఉంటది. తర్వాత మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి. లైక్ ఏదన్నా చేంజింగ్ వాల్యూ అన్నట్టు. అక్కడ కౌంట్ ఎట్లా తీసుకున్నాం అట్లా. వేరియబుల్ తర్వాత ఇన్ అనే కీవర్డ్ ఉంటది. ఇన్ అంటే మనకి ఐడెంటిటీ ఆపరేటర్. లైక్ అది ఈ స్పెసిఫిక్ రేంజ్‌లో ఆర్ దీనిలో ఉందా? లేదా? అని చెక్ జేయడానికి మనం ఇన్ యూజ్ చేస్తాం. సో, ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ ఫంక్షన్ ఉంటది మనకి. రేంజ్ అంటే ఏంటంటే ఇందులో 3 పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ అంటే అంతగనం ఏమి అర్థం చేసుకోకండి. జస్ట్ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. ఇది నార్మల్‌గా మన ఫర్ లూప్ సింటాక్స్. అండ్ తర్వాత దీని లోపలికొచ్చేసి మనకు కావాల్సిన వర్క్. మనము ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఏదైతే వర్క్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఆ వర్క్ మనం లోపల రాస్తాం గదా! ఇది ఎట్లా పనిచేస్తదో చూద్దాం. ఫస్ట్ ఈ వేరియబుల్ అనేది నార్మల్ చేంజ్ అయ్యే వేరియబుల్. తర్వాత ఈ స్టార్ట్ వాల్యూ అనేది నువ్వు ఒక రేంజ్‌లో సపోజ్ ఇప్పుడు 0-10 అనుకున్నాం గదా! మనము. ఆ రేంజ్‌లో ఎట్లా పనిచేస్తదో చూస్తాం. 0 నుండి స్టార్ట్ అయితది. 10 వరకి స్టాప్ అయితది గదా! సో, మన స్టార్ట్ వాల్యూ వచ్చేసి 0 అండ్ స్టాప్ వాల్యూ వచ్చేసి 10. కాకపోతే మనం ఇక్కడ ఇచ్చే స్టాప్ వాల్యూ అనేది ఎక్స్‌క్లూడ్ అయితది. వైల్ లూప్‌లో ఇట్లా రాసినాం గదా! మనం. వైల్ కౌంట్ లెస్ థాన్ 11
ఆర్ నంబర్ లెస్ థాన్ 11 అని రాసినాం గదా! సో, ఇక్కడ మనకి ఆ ఎక్స్‌క్లూడ్ అయ్యేది రాయాలి. లైక్ ఇప్పుడు మనకి 0 నుండి 10 వరకే రావాలంటే, మనం ఇక్కడ స్టాప్‌లో 11 రాయాలి. అప్పుడైతే 0 నుండి 10 వరకొస్తది. నువ్వు ఇక్కడ 10 రాసినావనుకో 0 నుండి 9 వరకే వస్తది. అంటే ఎక్స్‌క్లూడ్ అయితది లాస్ట్ నంబర్. స్టాప్ వాల్యూ అనేది ఎక్స్‌క్లూడ్ అయితది. తర్వాత స్టెప్. స్టెప్ అంటే ఏందంటే, అక్కడ మనం ప్రతిసారి నంబర్ వేరియబుల్‌ని, కౌంట్ వేరియబుల్‌ని ఇంక్రీజ్ చేసినాం. నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అండ్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 లాగా చేసినాం గదా! ఇక్కడ మనం అట్లా మాన్యువల్‌గా దాన్ని ప్రతిసారి ఇంక్రీజ్ చేయడానికి అవసరం లేదు. ఇక్కడ మనం స్టెప్ వాల్యూలో ఏ వాల్యూ ఇస్తే అన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అయితాయి. ప్రతి రిపిటేషన్ తర్వాత. అక్కడ నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 రాసినాం గదా! ఇక్కడ అట్లా అవసరం లేదు. డైరెక్ట్‌గా అదే ఇంక్రీజ్ అయితది. సరే. స్టార్ట్ వాల్యూ డిఫాల్ట్‌గా 0 ఉంటది. అంటే నువ్వేం స్టార్ట్ వాల్యూ ఇయ్యకపోయినావనుకో, అది 0 నుండే స్టార్ట్ అయితది. స్టాప్ వాల్యూ మాత్రం ఖచ్చితంగా ఇయ్యాలి ప్రతిసారి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ వాల్యూ డిఫాల్ట్‌గా 0 ఉంటది. స్టాప్ వాల్యూ మనం ఖచ్చితంగా ఇయ్యాలి. స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గా 1 ఉంటది. ఒకవేళ నువ్వు మోడిఫై చేయాలనుకుంటే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమైతది. మన ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే సేమ్ వైల్ లూప్‌లో చూసినట్టే 0 నుండి 10 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి గదా! నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితది? 0. డిఫాల్ట్‌గా 0నే ఉంటది గదా! సరే. డిఫాల్ట్‌గా తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ వాల్యూ 0 ఎక్కడి వరకి? 10 వరకి రావాలంటే మనం 11 అని రాయాలి. 11 ఓకే. కామా స్టెప్ వాల్యూ 1, 1. సో, ప్రింట్ నమ్. మరి మీకు డౌట్ రావచ్చు. ఓకే. వైల్ లూప్‌లో కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయితే అప్పుడు బ్రేక్ అయితది. మరి ఫర్ లూప్ ఎప్పుడు బ్రేక్ అయితది? అంటే ఫర్ లూప్ బయటకెప్పుడొచ్చేస్తది? ఇగ ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయితది గదా! అని డౌట్ రావచ్చు. ఫర్ లూప్ ఎప్పటి వరకి రన్ అయితదంటే, ఈ రేంజ్‌లో ఉన్నంత వరకి. ఇక్కడ ఈ స్టెప్ వాల్యూ ఉంది గదా! నంబర్ అనేది ప్రతిసారి ఈ స్టెప్ వాల్యూతోని ఇంక్రీజ్ అయితది. ఎప్పుడైతే ఈ స్టాప్ వాల్యూని రీచ్ అయిపోతదో, అప్పుడు ఎక్సిట్ అయిపోతది. దీనిలో మనం ప్రతిసారి మాన్యువల్‌గా ఇంక్రీజ్ చేయనవసరం లేదు. సో, రన్ జేసి చూద్దాం. 1-10 వచ్చేసినాయి గదా! సరే. మనకి 10 టైమ్స్ హలో అని ఎట్లా ప్రింట్ కావాలి? హలో. ఇంతే సింపుల్. హలో. మనకిక్కడ నంబర్ వేరియబుల్ అనేది 0 నుండి 10 వరకి ఇంక్రీజ్ అవ్వుకుంటా పోతది. సో, ఆ 10 టైమ్స్ హలో అనేది మనకు ప్రింట్ అయితది. మనము ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ఒకసారి తీసేసి చూద్దాం. లైక్ 0ని తీసేద్దాం అండ్ 1ని తీసేద్దాం. ఇప్పుడు గూడా మనకి హలో 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు? నేను చెప్పినా గదా! స్టార్ట్ వాల్యూ ఇయ్యనవసరం లేదు. డిఫాల్ట్‌గా 0 ఉంటది. ఒకవేళ నువ్వు 0 గాకుండా వేరే ఎక్కడి నుంచైనా స్టార్ట్ జేయాలంటే, అప్పుడు మాత్రమే మనం 0 ఇస్తాం. తర్వాత స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గా 1 ఉంటది. సో, నువ్వు దాన్ని మోడిఫై చేయాలనుకుంటేనే మనం వేరే ఏదైనా ఇస్తాం. ఇప్పుడు మనము ఇదే 10 టైమ్స్‌ని, ఇదే 10 టైమ్స్ హలోని ప్రింట్ అవ్వడం వేరే రేంజ్‌లో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 స్టార్ట్ వాల్యూ. మన స్టార్ట్ వాల్యూ 20 కామా 31 మన స్టాప్ వాల్యూ. అంటే 20 నుండి 31 తర్వాత మన స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గా 1 ఉంటది కాబట్టి ఇయ్యనవసరం లేదు. ఇక్కడ కూడా 10 టైమ్స్ ప్రింట్ అయింది. అట్లేంది 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ 20 ఇచ్చినాం, 31 ఇచ్చినాం గదా! అన్ని సార్లు ప్రింట్ కావాలి గదా! అంటే రేంజ్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తదంటే స్టాప్ వాల్యూ మైనస్ స్టార్ట్ వాల్యూ. 31 మైనస్ 20 ఎంత? 11 గదా! అన్ని టైమ్స్ మనకి లూప్ అనేది రన్ అయితది. సో, ఇప్పుడు అర్థమైందా? వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి డిఫరెన్స్ ఏందంటే, మనకి వైల్ లూప్ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయితదో, అప్పుడు ఎక్సిట్ అయిపోతది. అంటే అప్పుడు స్టాప్ అయితది. మనకి సపోజ్ తెలవదు. ఎక్కడ ఆపాలనో తెలవదు. కానీ ఒక కండిషన్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి మీద పోతున్నాం అనుకోండి కాలేజ్‌కి. అప్పుడు మనం ఎప్పుడు ఆగుతాం? కాలేజ్ ఎప్పుడొస్తే అప్పుడు ఆగుతాం. అంతవరకి మనం ఆగం గదా! పోతూనే ఉంటాం. సో, కాలేజ్ అనేది మన కండిషన్. ఆ కండిషన్ ఎప్పుడైతే వస్తదో అంటే ఈ వైల్ లూప్‌లో ఎగ్జాంపుల్ ఏందంటే కండిషన్ ఫాల్స్ గావాలి. సో, మనకు కాలేజ్ ఎగ్జాంపుల్‌లో కాలేజ్ ఎప్పుడొస్తే అప్పుడు ఎక్సిట్ అయిపోతాం. ఇది వైల్ లూప్‌కి ఎగ్జాంపుల్. కానీ ఫర్ లూప్ ఏందంటే సేమ్ అదే బండి మీద పోతున్నాం. కానీ మనం సపోజ్ ఒక 4 కిలోమీటర్స్ పోతున్నాం అనుకోండి. 4 కిలోమీటర్స్ పోయినంక ఆటోమేటిక్‌గా ఆగిపోవాలి. అంటే మనకిక్కడ ముందే తెలుసు. నీకు 4 కిలోమీటర్స్‌లో కాలేజ్ ఉంది అని.
కాలేజ్ ఆర్ ఎనీథింగ్. నువ్వు పోవాల్సిన డెస్టినేషన్ 4 కిలోమీటర్స్‌లో ఉందనుకో. అప్పుడు నువ్వు 4 కిలోమీటర్స్ పోయినంక ఆటోమేటిక్‌గా ఆగిపోతావు. అంటే మనకి ముందే తెలుసు ఎక్కడ ఆగాలో అని. అండ్ వైల్ లూప్‌లో మనకు తెలవదు ముందెక్కడ ఆగాలో. ఎక్కడైనా కాలేజ్ కనిపిస్తే మనం అక్కడ ఆగుతాం. సో, వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి డిఫరెన్స్ ఏందంటే, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకి ఎప్పుడు ఆగాలనో తెలవదు. కానీ మనకు కండిషన్ తెలుసు. అరే! ఈ పలానా దగ్గర ఆగాలి. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకి ముందే క్లారిటీ ఉంటది. మనము ఇక్కడ ఆగిపోవాలి అని తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. తెలవనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. రెండిటికి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ ఫర్ లూప్, వైల్ లూప్ పైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈజీ, హార్డ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ చూద్దాం. కానీ ఇప్పుడు మనమైతే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వైల్ లూప్ కండిషన్ మీద వర్క్ అయితది. ఫర్ లూప్ రేంజ్ మీద వర్క్ అయితది. ఓకేనా? వైల్ లూప్ అనేది కండిషన్ మీద వర్క్ అయితది. ఫర్ లూప్ అనేది రేంజ్ మీద వర్క్ అయితది. వైల్ లూప్ మనకి ఎక్కడ ఆపాలనో తెలవదు. జస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆగాలంతే. అప్పటి వరకు మనం రన్ చేస్తాం. కానీ ఫర్ లూప్ మనకి ముందే తెలుసు. ఈ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనం ఆగిపోవాలి. అట్లాంటప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇంకా మనం ఫర్ లూప్‌లో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ మనము ఇంతకు ముందు చూసినాం గదా! ఈవెన్ నంబర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలి. మన రేంజ్ ఏందంటే 2 నుండి 20 వరకి ఈవెన్ నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. సో, ఫర్ ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఆపి ఒకసారి మీరు ట్రై చేయండి. స్టార్ట్ వాల్యూ, స్టెప్ వాల్యూ, హింట్ 2 నుండి 20 వరకి. సో, స్టెప్ వాల్యూ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఇదొక హింట్. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఫర్ నంబర్ ఇన్ రేంజ్ స్టార్ట్ వాల్యూ 2, స్టాప్ వాల్యూ 20. ఇక్కడ మన మెయిన్ పార్ట్ ఫర్ లూప్‌లో. అందులో మనము ప్రతిసారి ఏం చెక్ చేసినాం? నంబర్ పోతా ఉంటది. ఎప్పుడైతే మనం కండిషన్ రాసినాం గదా! అక్కడ. సో, మనం ఆటోమేటిక్ ఇక్కడ 2 తోని ఇంక్రీజ్ చేయొచ్చు. 2 తోని. నేను ఇందాక చెప్పిన వైల్ ప్రాబ్లమ్‌లో మనం ఎన్ని సార్లు రన్ చేసినాం? 0-10 వరకి. అంటే 10 టైమ్స్ రన్ చేసినాం గదా! అండ్ 10 టైమ్స్ రన్ చేసి ఎప్పుడైతే ఏదైనా ఒక నంబర్ 2 తోని డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 వస్తే అప్పుడు మనం ప్రింట్ చేసినాం. అట్లా గాకుండా ఆ వైల్ లూప్‌ని మనం 5 టైమ్సే రన్ చేయొచ్చు. మనకి ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి? 0, 2, 4, 6, 8, 10. ఓకే. 6 ఉంటాయి గదా! 6 టైమ్సే రన్ చేయొచ్చు. అట్లెట్లా రన్ చేయొచ్చంటే, ఆ నంబర్ వాల్యూని మనం 1 తోని ఇంక్రీజ్ చేసినాం గదా! అట్లా కాకుండా 2 తోని ఇంక్రీజ్ చెయ్యు. ఫస్ట్ 0 నుండి స్టార్ట్ అయ్యి. 2 తోని ఇంక్రీజ్ చెయ్యు. అప్పుడు మనకు కండిషన్ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఈవెన్ నంబర్స్ ఒస్తాయి. సో, నంబర్ ఫస్ట్ 0 ఉంటది. తర్వాత ప్లస్ ఈక్వల్స్ టు 2 రాస్తే అప్పుడు 2, 4, 6, 8, 10 అండ్ 10 వచ్చినాక స్టాప్ అయితది. ఇది మీరే రాయండి సెల్ఫ్ ప్రోగ్రామ్. అప్పుడు మీకు అర్థమైతది. ఇక్కడ గూడా మనం అంతే చేస్తున్నాం. 2 తోని ఇంక్రీజ్ చేస్తున్నాం స్టెప్ వాల్యూని. ఫర్ నంబర్ ఇన్ రేంజ్ తర్వాత ప్రింట్ నం రన్ చేసి చూద్దాం. 2, 4, 6, 8, 12, 10, 12, 14, 16, 18 ఓకే. మనకిక్కడ ఈవెన్ నంబర్స్ వచ్చినాయి. ఎంత సింపుల్‌గా అయిపోయింది. జస్ట్ స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ ఇస్తే ఆటోమేటిక్‌గా మనకి అన్ని ఈవెన్ నంబర్స్ వచ్చినాయి. స్పెసిఫిక్ రేంజ్‌లో. ఫర్ లూప్ అనేది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ కాదు. ఎందుకంటే మనం ముందే రేంజ్‌ని మనము స్పెసిఫై చేస్తాం కాబట్టి. ఇన్ని టైమ్స్ రన్ కావాలని మనకు ముందే తెలుసు కదా! ఫర్ లూప్‌లో. అట్లాంటప్పుడు ఇన్ఫినైట్ టైమ్స్ ఎందుకు రన్ చేస్తాం? ఇప్పుడు మనకి 4 కిలోమీటర్స్ పోవాలని తెలిస్తే 4 కిలోమీటర్సే పోతాం. అంతేగాని ఎక్కువెందుకు పోతాం? కానీ వైల్ లూప్‌లో ఎప్పటికి కాలేజ్ రాకపోయిందనుకో పోతూనే ఉంటాం గదా! అట్లా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం వైల్ లూప్‌లో ఒక టేబుల్ ఎట్లా రాయాలో చూసినాం గదా! సో, ఫర్ లూప్‌లో గూడా మనం టేబుల్‌ని ఎట్లా రాయాలో చూద్దాం. ఫర్ ఒక నంబర్ తీసుకుందాం. చేంజింగ్ నంబర్ ఉంది గదా! ఫర్ చేంజ్ ఇన్ రేంజ్. మనకి నంబర్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేంజ్ కావాలి? 1-10. సో, 1, 10 ఓకే. ఎంటర్. చేంజ్ అనేది 1 నుండి 10 వరకయితది. సో, మనం ఇక్కడ 10 ఇయొచ్చా? 10 అనేది ఎక్స్‌క్లూడ్ అయితది. సో, 11 అని ఇయ్యాలి. ఓకే. తర్వాత స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గా 1 ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక నంబర్‌ని ఇంటూ చేంజ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఇంటూ చేంజ్. రైట్? ఫార్ములా గుర్తుంది గదా! సో, ప్రింట్. ఫస్ట్ మనం ఒక్కో నంబర్‌కి చూద్దాం. ఇక్కడ మనకి ఈక్వల్స్ టు కాన్స్టాంట్ ఉంటది కాబట్టి మనం స్ట్రింగ్‌లో ఇచ్చినాం. ఈక్వల్స్ టు 2 ఇంటూ
చేంజ్. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే 2 వన్స్ ఆర్ 2, 2 టూస్ ఆర్ 4, 2 త్రీ ఆర్ 6, 2 ఫోర్స్ ఆర్ 8 ఇట్లా వచ్చినాయి. 20 వరకొచ్చినాయి. ఓకే. సో, మనం అన్ని నంబర్స్‌కి వర్క్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలి? నంబర్ ఇన్‌పుట్ తీసుకోవాలి. సో, నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నంబర్. ఓకే. మనకిది అవుట్‌పుట్ స్క్రీన్‌లో ప్రింట్ అయితది. సో, మనం ఇప్పుడు దీన్ని కొంచెం మోడిఫై చేయాలి కదా! నంబర్ ఇంటూ చేంజ్ ఈక్వల్స్ టు ఈసారి నంబర్ ఇంటూ చేంజ్. అంటే నువ్వు ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్‌తో మల్టిప్లై అయితది. సో, రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈసారి 17 టేబుల్ రాదు. 17, 17 వన్స్ ఆర్ 17, 34, 51, 68, 85 ఇది కరెక్టా కాదా మరి టేబుల్? కరెక్టే. మనం తప్పు చేసాం గానీ కంప్యూటర్ తప్పు చేయదుగా. అంటే నువ్వు లాజిక్ తప్పు రాస్తే కంప్యూటర్ కూడా తప్పు చేస్తది. సో, నువ్వు లాజిక్ కరెక్ట్ రాయాలి. 1 నుండి 11 వరకు రన్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి టేబుల్‌లో కరెక్టో కాదో అని. ఓకే. ఇది మన యూజ్ ఆఫ్ లూప్స్ ఇన్ పైథాన్. వైల్ లూప్, ఫర్ లూప్స్. ఇది జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్. ఇంకా మనం దీన్ని మంచిగా ఎట్లా యూజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేద్దాం. అప్పటి వరకి మీరేం చేయండి అంటే, లైక్ మీరే కొన్ని ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసుకోండి మైండ్‌ల. ఇప్పుడు ఈ రేంజ్‌లో ఆర్ కొత్త నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఉంటే ఎట్లా ప్రింట్ చేయాలి? ఆర్ డిఫరెంట్ టేబుల్స్. ఇప్పుడు నేను మొత్తం టేబుల్‌ని ప్రింట్ చేసినా కదా! అట్లా కాకుండా ఇప్పుడు నేను ఓన్లీ టేబుల్ 10 నంబర్స్ వరకి ప్రింట్ చేసినా కదా! మీరు 20 వరకి ప్రింట్ చేయండి. అంటే 2 20s ఆర్ 40, 3 20s ఆర్ 60 అక్కడి వరకి రావాలి. సో, ఇట్లా కొత్త ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. యూజింగ్ వైల్ లూప్స్ అండ్ ఫర్ లూప్స్. మీరెట్లా చేయండంటే, ఒకటే ప్రాబ్లమ్‌ని వైల్ లూప్‌లో చేయండి, ఫర్ లూప్‌లో చేయండి. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైతది. సింటాక్స్‌కి ఆర్ కండిషన్‌కి గూడా. వైల్ లూప్‌లో కండిషన్ ఎట్లియ్యాలి అండ్ ఫర్ లూప్‌లో రేంజ్ ఎట్లియ్యాలి. అప్పుడైతే మీకు ఇంకా క్లారిటీ వస్తది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. క్లారిటీ వస్తది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం దీనికంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్‌ని చూద్దాం. అవి సాల్వ్ చేస్తే మనకి ఇంకా క్లియర్‌గా అర్థమైతది. థాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బై.